షమీపూర్ రాజు నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి అరకపూడి గాంధీ నివాసానికి బయలుదేరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి షమీపూర్ రాజును అక్కడ పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు సామరస్యపూర్వకంగా మేము అక్కడికి వెళ్తాము, మా పార్టీ నుంచి పిఎస్సి చైర్మన్ పదవి తీసుకున్న అరకపూడి గాంధీని సన్మానిస్తామని చెప్పిండ్రు. సో అక్కడికి వెళ్ళి ఆయనను సన్మానించి ఆయనతో కలిసి భోజనం చేసి వస్తామని పోలీసులకు చెప్పినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని అక్కడ అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో మరో బ్రేకింగ్ మనకు అందుతోంది. ఇవాళ ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆయనకి నిన్న భుజానికి గాయమైంది. ఈ నేపథ్యంలో నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆయన హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఏజీ హాస్పిటల్ దగ్గరికి ఆయన తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతోంది. ఏజీ హాస్పిటల్లో మాజీ మంత్రి హరీష్ రావుకు చికిత్స అందుతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కూడా నిన్న జరిగిన తోపులాటలో ఆయనకి నొప్పి మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి హరీష్ రావు పోలీసులను రిక్వెస్ట్ చేస్తూ వచ్చిండ్రు. సో నేను హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే మీరైనా డాక్టర్స్ని తీసుకురండి, ఇక్కడికి నాకు చికిత్స కావాలి అని చెప్పేసి అడిగిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఏజీ హాస్పిటల్లో హరీష్ రావుకు చికిత్స అందుతున్నట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఎమ్మెల్యే హరీష్ రావు ఏజీ హాస్పిటల్ చేరుకున్నారు. ప్లాటినియం వింగ్ లో ఆయనకు సంబంధించినటువంటి నిన్న ఎడమ చేతి భుజానికి తగిలినటువంటి గాయానికి సంబంధించి స్కానింగ్ కొనసాగుతోంది. నార్సింగ్ ఏసీపీ, నార్సింగ్ సిఐ వెంట వచ్చారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలి అనేటువంటి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు వెళ్ళేది లేదు అని చెప్పి భీష్మించి కూర్చున్నారు. కానీ నేను వెళ్ళి చికిత్స చేయించుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో హరీష్ రావును మన నివాసం నుంచి ఏజీ వరకు 3 పోలీస్ వాహనాలు ఫాలో అవుతూ ముందు వెనక పోలీస్ వాహనాలు పెట్టి మధ్యలో హరీష్ రావు కారులో హరీష్ రావును తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి ఏజీలోని ఎమర్జెన్సీ వార్డు పక్కన ఉన్నటువంటి ప్లాటినియం వింగ్ లో ఆయన సంబంధించినటువంటి స్కానింగ్ కొనసాగుతుంది. స్కానింగ్ తర్వాత ఫర్దర్ గా ఇంకా ఏమైనా చికిత్స ఉంటుందా, లేదంటే స్కానింగ్ చేసిన తర్వాత ఏదైనా బోన్ ఏదైనా డ్యామేజ్ అయిందా అనేటువంటి చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఫర్దర్ గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఆయన సంబంధించినటువంటి చికిత్స ప్రస్తుతానికి ఆయన 10 నిమిషాల క్రితమే ఏజీ చేరుకున్నారు కాబట్టి ఏజీలో డాక్టర్లు ఇచ్చేటువంటి సూచనల మేరకు ఫర్దర్ గా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆయన వెంట ఏసీపీ నార్సింగ్, ఏసీపీ సిఐ నార్సింగ్ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. బయట రాయదుర్గం, గచ్చిబౌలికి సంబంధించినటువంటి పోలీసులు బయట వెయిట్ చేస్తా ఉన్నారు. ఆయనను కనీసం హాస్పిటల్ కు వెళ్లేందుకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా చేస్తుండటంతో పోలీసు రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో. ప్రధానంగా హైదరాబాద్ లో ఇవాళ పోలీస్ ఫెయిల్యూర్ ఎట్లా కనిపిస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది అని ఆయన చెప్తా ఉన్నారు. గాంధీ ఇంటికి దానం నాగేందర్ వెళ్ళడం, కౌశిక్ రెడ్డిని మాత్రం బయటకు వెళ్లకుండా ఎవరిని కలవనివ్వకుండా చేయడం, షంబీర్పూర్ రాజును గృహ నిర్బంధం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మొత్తం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లకు తరలించడం, కేవలం బీఆర్ఎస్ అంటే భయంతోనే వాళ్లకు అన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఒకవేళ ఏదైనా ఏం చేసినా కూడా ఖచ్చితంగా సెన్సేషనల్ అవుతుందనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు ముందుగా ఇట్లాంటి భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికార పార్టీ చెప్తున్నటువంటి చెప్పు చేతల్లో ఉండి వాళ్ళు చెప్తున్నటువంటి పనులను చేస్తూ అప్రజాస్వామికంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. నిన్నటి వరకు ఎన్నిసార్లు బీఆర్ఎస్ నాయకులు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ గాని వాళ్ళు ఫోన్ చేసినా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాటలకు రైట్ భాస్కర్, మీరు హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం మేడ్చల్ డీసీపీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం.